నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో ఏ రాజకీయ నాయకుడికైనా ప్రజల ముందుకొచ్చి తన ముఖాన్ని కూడా చూపించే అర్హత లేదు అనేటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన గుడివాడ అమర్నాథే నేను ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చానంటే గుడివాడ అమర్నాథ్ గారు మంత్రిగా ఉండి కూడా ఎన్నికల్లో గాజువాకలో పోటీ చేస్తే ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 62,000 అదే ఈయన మీద పోటీ చేసినటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి వచ్చినటువంటి మెజారిటీ 95,000 ఇటువంటి ఘోరమైన పరాభవాన్ని ఎవరైనా చవి చూసి ఉంటే ఏ పార్టీ వాళ్ళైనా ఏ నాయకుడైనా ఈ పార్టీకి రాజకీయ సన్యాసం తీసుకునేవాళ్ళు కానీ మన గుడివాడ అమర్నాథ్కి అలాంటివి ఏమీ ఉండదు కాబట్టి మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చాడు ఏమని వచ్చాడంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎక్కడ వచ్చాయి అదేవిధంగా 8 లక్షల మందికి ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయి అని అడిగినటువంటి ప్రశ్నకు ఎవరో ముక్కు ముఖం తెలియని టీడీపీ కార్యకర్త ట్విట్టర్ వేదికగా శోభనం జరిగిన రోజే పిల్లలు పుడతారా అని ప్రశ్నిస్తే ఈయన స్థాయి మరిచి ఈయన ఒక ఐటీ శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు అని తన స్థాయిని కూడా మర్చిపోయి ఎవరో ముక్కు ముఖం తెలియనటువంటి కార్యకర్త వేసినటువంటి ట్వీట్ను తీసుకొని వచ్చి నన్ను గుడివాడ అమర్నాథ్ని గుడ్డు అమర్నాథ్ అన్నారు అప్పట్లో నేను కోడి గుడ్డు పెడుతుందా గుడ్డునే కోడి పెడుతుందా ఆమ్లెట్ వేసుకొని తింటామా అని చెప్పినందుకు నన్ను గుడ్డు అమర్నాథ్ అన్నారు ఇప్పుడు నేను శోభనం లోకేష్ అనొచ్చా అని చెప్పి ఏదో లేఖి కామెంట్స్ అయితే చేయడం జరిగింది వాస్తవంగా ఆ మాట చెప్పిందో ఆ ట్వీట్ వేసిందో నారా లోకేష్ గారు కాదు ఎవరో ముక్కు ముఖం తెలియనటువంటి కార్యకర్త ఎవరో ముక్కు ముఖం తెలియనటువంటి కార్యకర్త వేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి నేను శోభనం లోకేష్ అంటాను అంటే అదే ట్విట్టర్లో చాలా మంది ముక్కు ముఖం తెలియనటువంటి తెలుగుదేశం కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన తర్వాత మతి స్థిమితం కోల్పోయారు అని కూడా అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డిని జగన్ మెంటల్ రెడ్డి అని అనొచ్చా అనలేం కదా అదే ముక్కు ముఖం తెలియనటువంటి కార్యకర్తలు ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మందులు వాడితే గాని బాత్రూమ్ కూడా పోడు అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డిని జగన్ లండన్ రెడ్డి అనొచ్చా అనలేము కదా సో ఎక్కడో ఎవరో ట్విట్టర్లో అనినటువంటి భాషను తీసుకొని వచ్చి అది నారా లోకేష్ గారికి ఆపాదిస్తూ ఒకవేళ నిజంగా నారా లోకేష్ గారే అని ఉంటే అప్పుడు అన్న ఒక అర్థం ఉంది ఎవరో అన్నటువంటి మాటలను ఇలా ఆపాదించే ప్రయత్నం చేయడము అదేవిధంగా ఒక్కొక్కరికి 2,000 రూపాయలు ఇచ్చి బీర్ ఇచ్చి బిర్యానీ ఇచ్చి 2,000 మందిని పోగేసుకొని ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి కామెడీ చేస్తున్నారు వాస్తవంగా గుడివాడ అమర్నాథ్ గారికి మాట్లాడడం తెలియదు ఆ రోజు వాళ్ళు అడిగిన ప్రశ్నకు వాళ్ళు ఇప్పుడే కంపెనీలు వచ్చాయి కొన్ని సంవత్సరాల్లో అంటే 2 సంవత్సరాల్లోనో 3 సంవత్సరాల్లోనో 4 సంవత్సరాల్లోనో వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ అయ్యే కొద్దీ వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అని చెప్పి ఉంటే సరిపోయేది ఈయన చదువుకోక ఈయనకి చదువు రాక మాట్లాడడం కూడా చేతగాక కోడి గుడ్డు కథ తెచ్చి కామెడీ చేద్దామని చూసి కామెడీ పీస్ అయిపోయాడు సో గుడివాడ అమర్నాథ్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానము ఏంటంటే నేను ఇప్పుడు ఏ కంపెనీలు వచ్చాయో ఆ లిస్టు చూపిస్తాను చూడండి ముక్కు ముఖం తెలియనటువంటి కార్యకర్త చెప్పే మాటలు కాదు వినవలసింది మన గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడిన తర్వాత చూపిస్తాను చెప్పింది ఏంటంటే నిన్న ఈ సంవత్సర కాలంలో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే 8 లక్షల మందికి ఉపాధి కల్పించేస్తామని చెప్తున్నాడు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి 8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పినాడు కానీ వచ్చేసిందని చెప్పలేదు మీరు సాక్షి పేపర్లో చదివినారు కాబట్టి వాళ్ళు వచ్చేసిందని రాసుకున్నారు సో ఇప్పుడే మొదలు పెట్టారు వస్తుంది అని చెప్తే దాన్ని వాళ్ళు వక్రీకరిస్తూ ఆల్రెడీ 8 లక్షల మందికి వచ్చేసిందని చెప్పి రాసింది సాక్షి వాళ్ళు ఆ సాక్షి పేపర్ చూసి ఈయన ప్రెస్ మీట్ పెట్టాడు ఈరోజు ఈ లెక్కలన్నీ తీసి చూసి ఈ లెక్కలు కాదు మీరు చూడవలసింది ఈ లెక్కలు చూడడానికి కూటమి ప్రభుత్వంలో 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ నువ్వు చూడవలసిన లెక్క ఏంటంటే నువ్వు ముందు 62,000 ఓట్లే ఎందుకు వచ్చింది 95,000 ఓట్ల తేడాతో ఎందుకు ఓడిపోయావు అనే లెక్క నువ్వు ముందు చూడు మీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏం లెక్క చూడమంటావంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు పడిపోయాము
ఎక్కడ లోటుపాట్లు జరిగాయి, ఎక్కడ తప్పు చేశామనేటువంటి లెక్కలు చూసుకోండి. అది పక్కన పెట్టి మీరేదో వచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తా ఉన్నట్లు మీరు వచ్చి లెక్క పత్రాలు మీరు చూడవలసిన అవసరం లేదు. మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారు అని చెప్పి మిమ్మల్ని ప్రతిపక్ష హోదా లేకుండా తరిమేశారు. అదేవిధంగా నువ్వు మంత్రిగా కాదు కదా, ఎమ్మెల్యేగా కూడా పనికిరావు అని చెప్పి ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పును దృష్టిలో పెట్టుకుని రాజకీయ సన్యాసం తీసుకో. మనకి ఎందుకు చెప్పు రాజకీయాలు? 95,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన గుడివాడ అమర్నాథ్, 95,000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి ఈ మనిషి జనాలు చీకొట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి లెక్కపత్రాల గురించి అడుగుతున్నాడు. ముందు నీ లెక్కపత్రం చూసుకో. 95,000 తేడాతో ఎలా ఓడిపోయావో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. మీరు అన్ని వచ్చేస్తా ఉన్నారు కదా, ఇప్పుడు వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పుడే వచ్చేస్తాయని ఎలా చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి, ఆయన కొడుకు అందరూ ఎలా చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు కౌంటర్ ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అసలు ఆయన తెలుగుదేశం పార్టీనో కాదో కూడా తెలియదు. ముక్కు ముఖం తెలియనటువంటి ఒక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అతను ఎవరో వేసినటువంటి ట్వీట్ను ఈయన ఒక మంత్రిగా పనిచేసినటువంటి స్థాయి నుంచి దిగజారిపోయి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా చెప్తున్నాడు. ఈయనకి కౌంటర్ కూడా. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.